హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిక్చర్ బ్రోస్. అండ్ ఈరోజు మనం ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం. చాలా లాంగ్ ప్లేస్, లాంగ్ డ్రైవ్ పక్క. అండ్ సీక్రెసీ మెయింటైన్ చేయాలని ఇష్టంతో ఏమీ లేదు. పోతూ పోతూ వీడియోలో ఇక మనకి చెప్పుకోనికి ఏదైనా ఉండాలి కదా. సో వెళ్తూ చెప్తాం. ఇప్పుడైతే టైం 4:40 అండ్ హోప్ సో ఇంకొంచెం ఒక 10 మినిట్స్లో స్టార్ట్ అయిపోయి మా ఫ్రెండ్ ఉప్పల్లో బయట షాప్ నుంచి అటు స్టార్ట్ అయిపోతాం. ఎక్కడికి వెళ్తున్నాం, మేము వెళ్తున్నాం అనేది చెప్తాం. అండ్ అక్కడ సో గైస్, మొత్తం వెనకాల బ్యాగ్ని బంజీ కార్డ్తో కట్టేసుకున్నాం. ఆనెక్స్ గాడు అయితే క్లీన్గా ఉన్నాడు, క్లీన్. అండ్ టైం వచ్చేసి 5:05. సో ట్రిప్ 2 వచ్చేసి రీసెర్చ్ చేసుకున్నాం. దీంట్లో మనకి మైలేజ్ కూడా తెలిసిపోతుంది, ఎంత వస్తుందా ఏమొస్తుందా అని. ట్రిప్ 2 అండ్ రేంజ్ ఇంకా 500 కిలోమీటర్స్ చూపిస్తుంది. మనం యావరేజ్ స్పీడ్ అంతా ట్రిప్ 2లోనే చూసుకోవచ్చు. యావరేజ్ స్పీడ్, యావరేజ్ కన్జంప్షన్, టైం, ఎన్ని అవర్స్ డ్రైవ్ తీసుకున్నాం ఇట్లా అని చెప్పి. సో ఫుల్ ట్యాంక్ 5 o'clock, 11,000, ఆల్మోస్ట్ 500 కిలోమీటర్స్ అయిపోయింది. ఇప్పుడైతే మబ్బుగా ఉంది. ఇంకొంచెం వెళ్తులు కాగానే సిటీ దాటేయంగానే మీకు వీడియో మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేస్తా. ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్తా. ఓకే, బాయ్. సో టైం వచ్చేసి 6 అవుతుంది, ఆల్మోస్ట్ 6. సిటీ నుంచి ఒక 40 కిలోమీటర్స్, మెహదీపట్నం నుంచి ఒక 40-50 కిలోమీటర్స్ అయితే అయింది. అండ్ ఇక్కడ ఆనెక్స్, ఇక్కడ శంషాబాద్ అయితే దాటేసి శంషాబాద్ బయట ఉన్నామన్నమాట. ఆల్మోస్ట్ 27 కిలోమీటర్స్కి షాద్నగర్. అండ్ నేను మా ఊరికి వెళ్తాను ఆన్ బైక్. అండ్ ఇది నా ఫస్ట్ టైం ఏం కాదు. ఇంతకుముందు డియోలో వెళ్తుండే, ఇప్పుడు ఆనెక్స్ కానీ వెళ్తాను. మా ఊరు ఎక్కడ అంటే బెంగళూరు దాటిన తర్వాత 90 కిలోమీటర్స్, కృష్ణగిరి అని చెప్పి తమిళనాడులో. చూద్దాం. ఇప్పుడైతే టైం 6 అవుతుంది కదా. ఇంకా గూగుల్ మ్యాప్స్లో కూడా ఆల్మోస్ట్ 10.5 hours డ్రైవ్ చూపిస్తుంది. 10.5 11 hours డ్రైవ్ చూపిస్తుంది, విచ్ ఇస్ 686 kilometers ఫ్రమ్ మై హోమ్. అండ్ ఇప్పటిదాకా మనము 53 కిలోమీటర్స్ కవర్ చేసినాము. యావరేజ్ స్పీడ్ 75 అండ్ కన్జంప్షన్ 34. అండ్ ఇంకా రేంజ్ 500 చూపిస్తుంది. అండ్ ఆల్రెడీ ఆనెక్స్ మెరుస్తుంది. ఆనెక్స్ So I don't know how the angle is, but maximum try చేద్దాం. Time is 6:05 and welcome back to my motor vlogging setup, guys. ఈరోజు యొక్క మొదటి టోల్ ప్లాజా. మళ్ళీ కొంచెం సేపటి తర్వాత మళ్ళీ కలుస్తాడు. కొంచెం మనం ఫాస్ట్గా
నడుపుదాం, నడిపేద్దాం. దాని తర్వాత మనము కర్నూలు దగ్గర ఇప్పుడు జడ్చర్ల దగ్గర వచ్చేసాం. ఆల్మోస్ట్ 15-20 కిలోమీటర్స్, 15-20 మినిట్స్లో మనం జడ్చర్ల వెళ్ళిపోతాము. జడ్చర్ల తర్వాత కర్నూలులో మిమ్మల్ని కలుస్తాం, కర్నూలు దగ్గర. బాయ్ గైజ్. ఇప్పుడు టైం 7:40 అవుతుంది అండ్ మనము అది నిజాంలో కొండ. ఒకసారి కొంచెం బండిని బాగా ఫోటో తీసేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. 8 ఒక 20 మినిట్స్ బ్రేక్ ఇక్కడ తీసుకొని దీని తర్వాత వచ్చే ఒక హోటల్లో రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఓకే గైస్. సో కృష్ణా నది మొత్తం ఎండిపోయింది, డ్రై అయిపోయింది. అక్కడ ఒక చిన్న ఛానల్ అక్కడ ఒకటి పోతుంది, అక్కడ మధ్యలో ఒక చిన్న ఛానల్ పోతుంది అంతే. అక్కడక్కడ ప్యాచెస్ లాగా వాటర్ వేసినట్టుంది కానీ అది నిజాం కొండ. అక్కడ టెంపుల్, ఇక్కడ మన ఆనెక్కాడు. అండ్ ఇప్పటిదాకా మనం కవర్ చేసిన డిస్టెన్స్ వచ్చేసి 178. అంటే మనం ఎప్పుడు స్టార్ట్ అయినాం, 5:15కి స్టార్ట్ అయినాం ఉప్పల్ నుంచి ఇక్కడ దాకా 178 కిలోమీటర్స్, 89 కిలోమీటర్స్ మన యావరేజ్ స్పీడ్ ఉంది. అండ్ 30 ఇస్తుందంట, కానీ ఆనెక్స్ గారు నాకు ఎందుకో గట్టిగానే తాగుతుంది అనేసి అనిపిస్తుంది ఈ ట్రిప్లో. అండ్ ఇప్పటిదాకా మనము 120 క్రూజింగ్ స్పీడ్ వచ్చేసి 120, 115 to 120 బాగా క్లీన్గా పుల్ చేస్తుంది ఆనెక్స్. మనకు శ్రీశైలం పోయినప్పుడు ఇట్లాంటి రోడ్లు అయితే లేదు. నాకు బెంగళూరు హైవే చాలా ఇష్టం, ఎందుకంటే ఈజీగా బండిని 120లో మెయింటైన్ చేస్తే వెళ్ళిపోవచ్చు, కానీ విచ్ ఐ డోంట్ సజెస్ట్ యూ గైస్. అండ్ బండిని కొంచెం ఫోటోస్ తీసేసి ఇడికి స్టార్ట్ అయ్యింది. 30కి ఈ అతిథి 44 డ్రైవ్-ఇన్ అనే హోటల్కి అయితే వచ్చాను. ఇది కర్నూలు టూల్ ప్లాజా. అండ్ ఇప్పుడు తినైపోయింది, ఒక చాయ్ తాగినాం అండ్ 9 అవుతుంది. ఇక్కడ నుంచి 165 కిలోమీటర్స్ అనంతపూర్కి. దాని తర్వాత మనకైతే ఈవినింగ్ ఒక మా ఊరికి వెళ్ళే డిస్టెన్స్ ఇంకా 400 ఆల్మోస్ట్ 400 కిలోమీటర్స్ ఉంది, ఆల్మోస్ట్ 4. అండ్ ఇప్పటిదాకా 500 కిలోమీటర్స్ ఉంది. ఇప్పటిదాకా మనము 217 కిలోమీటర్స్ నడుపుకుంటూ వచ్చినాం. సో ఇక్కడ నుంచి ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. 160 కిలోమీటర్స్ అనంతపూర్ ఉంది. ఒక 2 అవర్స్లో రీచ్ అయిపోతాం. ఊరికి ఇంకా 50 కిలోమీటర్స్ దగ్గర. అనంతపూర్కి ఇంకా ఎంత ఉందన్న? 50 ఉందా? 45.
చాలు. ఆన్లైన్ చూస్తే మనం ఇక్కడ ఈ ఫ్యూల్ స్టేషన్లో ఫ్యూల్ కొట్టుకున్నాం. ఇది చాలా హైదరాబాద్ నుంచి 328 కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాం. ఇక్కడ నుంచి బెంగళూరుకి 260 కిలోమీటర్స్ ఏమో ఉంది. మనము 220 కిలోమీటర్స్ తర్వాత ఒక డైవర్షన్ తీసుకుంటాం బెంగళూరు అవుట్స్కట్స్లో, దేవనహల్లి. హౌస్కోట్ నుంచి బాగ్లూర్, మళ్ళీ హోసూర్, బెంగళూరుకి వెనకాల లిటరలీ. ఇట్లా స్ట్రైట్గా పోతే మనం అనంతపూర్, బెంగళూరు, హోసూర్ ఇట్లా అని వస్తే, నేను వచ్చేసి అనంతపూర్ నుంచి అట్లనే స్ట్రైట్ ఆల్మోస్ట్ బెంగళూరు వెళ్ళి ఎంత పెద్ద లైన్ కొట్టి మళ్ళీ హోసూర్ కనెక్ట్ కావాలి. ఎందుకంటే ఆ 50 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ ఎక్స్ట్రా పడ్డా కానీ బెంగళూరు సిటీ లోపల మాత్రం జామ్ కావాలనేసి అయితే కోరుకుంటున్నాను. సో ఇఫ్ యూ సీ హియర్ ఇట్స్ 328 kilometers we have covered till now, and 88 యావరేజ్ స్పీడ్ మంది వచ్చేసి 88 km/h ఉండే, అండ్ 30 అని చూపిస్తుంది కానీ 28-29 డెఫినెట్గా. అందుకనే వాడు అంతా 11.15 అదే 11 లీటర్స్ పైన తాగిండు. ఇప్పుడైతే నేను మోటో బ్లాగింగ్ చేసిన మూడ్లో అయితే అస్సలు లేను, ఎందుకంటే గల్లీస్ ఎండ, ఫోన్ కూడా వేయడానికి ఖరాబ్ అవుతుందేమో, హీట్ ఎక్కుతుందేమో అని చెప్పి భయపడుతున్నాను. బాయ్. అండ్ మా ఊరు తమిళనాడు, కృష్ణగిరి డిస్ట్రిక్ట్. ఫస్ట్ టైం నేను ఆనిక్స్ దాని మీద ఒక్కనే సోలోగా వెళ్తున్నా. చూద్దాం, సీరియస్ నడవండి, వెళ్తాం కదా. ఆల్మోస్ట్ 150 kilometers టు బెంగళూరు, అండ్ ఇక్కడ కియాషోర్ అనంతపూర్ దాటేసాం. 150 kilometers టు బెంగళూరు. సో ఇంకా మా విలేజ్కి 250 kilometers ఉంది. 250 kilometers ఉంది. ఇందాకనే అక్కడ తిన్నా కొంచెం ముందు ఈ ట్రక్ వెనకాల ఒక ఫిష్ ఆంధ్ర రెస్టారెంట్ ఏమో ఉండే. ఫ్రైడ్ చికెన్ బిర్యానీ మాత్రం సూపర్. ఎండ, భయంకరమైన ఎండ. సరేగా, ఇది ఇప్పటికీ కూడా ఇంకా మోటో బ్లాగింగ్ చేసే మూడ్ అయితే లేదు. నేను చూస్తున్నట్టయితే ఫోన్లో ఎట్లయినా రికార్డ్ చేస్తున్నట్టు పెట్టుకుని మీరు చూసేదంటే చెంట, ముఖం ఉంటే చెంట. ఒక 1.5 hour అయిన తర్వాత మనం బెంగళూరు అవుట్స్కట్స్ నుంచి పక్కకు తీసుకుంటాం. బెంగళూరుకి ఒక 20 kilometers 30 kilometers ముందు లెఫ్ట్ తీసుకొని ఇలా అని చెప్పి బెంగళూరు వెనకాల కనెక్ట్ అవుతాం. ఇలా అక్కడ కనెక్ట్ అవుదాం కన్నా, అప్పటిదాకా కలుసుకుందాం. పీస్ అవుట్ బ్రో. లొకేషన్ బాగుంది, క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. అంటే చాలా చల్లగా కాదు, 240 అవుతుంటాయి. అండ్ బెంగళూరుకి 80 kilometers అండ్ చిక్బులాపూర్కి 30 kilometers. ఇది నేను దేశీ జుగాడు చేసినాం. టవల్ తీసి మనకి ఏటీఎం సీట్స్ హార్డ్గా ఉంటుంది కదా, దాని మీద కొంచెం సాఫ్ట్నెస్ యాడ్ చేసినాం.
బెంగళూరు నుంచి 30 కిలోమీటర్స్ ముందు, అంటే బెంగళూరుకి 30 కిలోమీటర్స్ ముందు లెఫ్ట్ సైడ్ ఒక శాటిలైట్ రింగ్ రోడ్. ఇది వచ్చేసి ఏరియా అంతా శాటిలైట్ రింగ్ రోడ్. ఇదంతా శాటిలైట్ రింగ్ రోడ్. అండ్ ఇక్కడ హోటల్ అనే ప్లేస్లో మన ఆనిక్స్ కానీ ఆపి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి 150 అనుకుంటా, నాకు తెలిసి 150 కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా మా ఊరికి. సో మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు హాయ్ గైస్. సో టైం 4:30. ఇక్కడనే ఒక హాఫ్ అన్ అవర్, మళ్ళీ 45 మినిట్స్. ఫోన్ ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ ఎక్కలేదు, ఫోన్లో బ్యాటరీ కూడా లేదు, 30% ఉండే. అండ్ దీని తర్వాత ఇది అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెనకాల కనెక్ట్ కానీ నాకు డైరెక్ట్ రూట్ తెలియదు కాబట్టి సో ఐ నీడ్ టు యూస్ గూగుల్ మ్యాప్స్. ఛార్జింగ్ కన్జ్యూమ్ అవుతుంది. నేను లాస్ట్లో మా ఊరు రీచ్ అయ్యేటప్పటికి మా ఊరు బయట నేను బ్లాగ్ ఎండింగ్ ఇచ్చేస్తాను డైరెక్ట్గా. సో ఫోన్లో అయితే ఛార్జింగ్ లేదు. అండ్ సీ యూ గైస్, బాయ్, స్టే ట్యూన్డ్. ఊరికి ఎక్స్ట్రీమ్ ఇలాగే మొత్తం ఇలా అని చెప్పేసి అవుటర్ రింగ్ రోడ్ నుంచి అట్లా వస్తే ఇదేదో మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్కే ఏదో ఒక సర్వీస్ రోడ్ లాగా ఉంది. కానీ లొకేషన్ చూడండి, సూపర్. అండ్ ఆనిక్స్ ఫోన్లో ఛార్జింగ్ లేదు చెప్పినట్టు. ఇక మిమ్మల్ని ఎండింగ్ కూడా ఇస్తానో ఇవ్వలేనో తెలియదు నాకు. సరే గైస్, సీ యూ, బాయ్. వీలైతే ఇక్కడ నుంచి ఛార్జింగ్ పెట్టేసి పెడతాం. బాయ్, పీస్ అవుట్. సో గైస్ మా ఊరికి ఇంకా 60 కిలోమీటర్స్. వెళ్తే బెంగళూరు, ఇటు వెళ్తే కన్యాకుమారి, ఇక్కడ ఆనిక్స్. సో మా ఊరి పేరు కృష్ణగిరి. 15 కిలోమీటర్స్ పడుతుంది తమిళనాడులో. బెంగళూరు తర్వాత తమిళనాడులోని ఫస్ట్ డిస్ట్రిక్ట్ అది. అండ్ కృష్ణగిరి డిస్ట్రిక్ట్లో హొసూర్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నది హొసూర్. అయితే హొసూర్లో చెన్నైది ఎట్లా అంటే ఒక తమిళనాడుది ప్రొడక్షన్ క్యాపిటల్ అనేసి హొసూర్ అంటారు. ఎందుకంటే ఇక్కడ అశోక్ లైలాండ్, టీవీఎస్ ఇవి రెండు ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, ఇక్కడనే దాని కంపెనీస్. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ బ్లాగ్. అండ్ ఎండింగ్ ఉంటుంది కానీ ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఇక్కడ నుంచి కృష్ణగిరి వెళ్ళి అక్కడ నుంచి మా ఊరు వెళ్ళిన తర్వాత నేను కొంచెం టైం లాస్ పెట్టి ఎండ్ చేసేస్తాను. బాయ్. உன்னை நீ பெருமையாக பேசிக்கொண்டால் மரணம் அடைந்ததாக இதிலிருந்து பார்த்து என்ன சொல்லுறேன், தற்பெருமன் பேசுகிறான் நான் தான் அப்படின்னு நான் தான் பேசினாவே. I hope you guys can see how much belief is still of the company. அர்ஜுனன் அம்புசுவரை கட்டுகின்றார், அதே மாதிரி கர்ணனும் கட்டுறார். So at last ఇది కృష్ణగిరికి ఇంకా మా ఊరికి మధ్యలో బర్గూర్ అనేసి అంటారు మా ఊరిని. ఇంకొక 5 మినిట్స్లో వచ్చేస్తుంది మా ఊరు. మా ఊరిలో నేను మోటో వ్లాగింగ్ చేస్తున్నా అనేసి ఎవరికి తెలియదు. మా చుట్టాలు కనుక నన్ను చూసి, లేకపోతే మా అమ్మమ్మ మా నాన్నమ్మ కనుక నన్ను ఈ స్పీడ్లో నేను రావడం, ఇట్లాంటి స్పీడ్ నేను మెయింటైన్ చేయడం చూస్తే బండి గుంజేసుకుంటారు. సో అందుకనేసి 5 మినిట్స్ ముందే ఇక్కడనే ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తా. అండ్ దీని తర్వాత ఒక 5 మినిట్స్ టైం ల్యాప్స్ పెడతాం అండ్ వీడియో ఆటోమేటిక్గా క్లోజ్ చేసేస్తా. ఆ టైం ల్యాప్స్ వచ్చేసి ఒక మంచి సాంగ్తో పెట్టేస్తాం.